హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్. బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాలలో కార్తికేయ 2 OTTలోనూ దుమ్ము రేపుతోంది. నిఖిల్ సిద్ధార్థ్, మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ మిస్టారికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ కు చందు మొండేటి దర్శకత్వం వహించారు. కార్తికేయ 2 చిత్రాన్ని ఆగస్టు 13న తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో థియేటర్లలో విడుదల చేశారు. ఆ తర్వాత మలయాళంలోనూ రిలీజ్ చేశారు. అన్ని భాషల్లోనూ అనూహ్య స్పందన తెచ్చుకుని ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బీభత్సమైన ప్రాఫిట్స్ ను రాబట్టుకుంది. అయితే ముఖ్యంగా బాలీవుడ్ లో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి భారీ వసూళ్లను అందుకుంది. కృష్ణతత్వం, దాని చుట్టూ అల్లుకున్న మిస్టరీల నేపథ్యంలో రూపొందిన కార్తికేయ 2 చిత్రానికి తెలుగుతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టారని చెప్పాలి. కార్తికేయ 2 సినిమా ప్రముఖ OTT G5 వేదికగా డిజిటల్ రిలీజ్ అయింది. దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీ నుంచి తెలుగు, తమిళం మరియు హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేశారు. థియేటర్లలో సత్తా చాటిన కార్తికేయ 2 చిత్రం ఇప్పుడు OTTలోనూ సంచలనం సృష్టిస్తోంది. కేవలం 48 గంటల్లో 100 కోట్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ అందుకొని డిజిటల్ స్పేస్ లో కూడా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని G5 సంస్థ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. కార్తికేయ 2 సినిమా బాక్స్ ఆఫీస్ సక్సెస్ తో పాటు అగ్ర దర్శక హీరోలు, సెలబ్రిటీలు మరియు రాజకీయ నాయకుల నుండి విస్తృతమైన ప్రశంసలు కూడా అందుకుంది. థియేటర్స్ లో ప్రభంజనం చూపించడం కాకుండా ఇప్పుడు OTTలోనూ అదే స్థాయిలో ఆదరణ పొందడం విశేషం. చూసారుగా, మరిలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్స్ ద్వారా మాకు కూడా తెలియజేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్. బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాలలో కార్తికేయ 2 OTTలోనూ దుమ్ము రేపుతోంది. నిఖిల్ సిద్ధార్థ్, మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ మిస్టారికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ కు చందు మొండేటి దర్శకత్వం వహించారు. కార్తికేయ 2 చిత్రాన్ని ఆగస్టు 13న తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో థియేటర్లలో విడుదల చేశారు. ఆ తర్వాత మలయాళంలోనూ రిలీజ్ చేశారు. అన్ని భాషల్లోనూ అనూహ్య స్పందన తెచ్చుకుని ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బీభత్సమైన ప్రాఫిట్స్ ను రాబట్టుకుంది. అయితే ముఖ్యంగా బాలీవుడ్ లో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి భారీ వసూళ్లను అందుకుంది. కృష్ణతత్వం, దాని చుట్టూ అల్లుకున్న మిస్టరీల నేపథ్యంలో రూపొందిన కార్తికేయ 2 చిత్రానికి తెలుగుతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టారని చెప్పాలి. కార్తికేయ 2 సినిమా ప్రముఖ OTT G5 వేదికగా డిజిటల్ రిలీజ్ అయింది. దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీ నుంచి తెలుగు, తమిళం మరియు హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేశారు. థియేటర్లలో సత్తా చాటిన కార్తికేయ 2 చిత్రం ఇప్పుడు OTTలోనూ సంచలనం సృష్టిస్తోంది. కేవలం 48 గంటల్లో 100 కోట్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ అందుకొని డిజిటల్ స్పేస్ లో కూడా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని G5 సంస్థ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. కార్తికేయ 2 సినిమా బాక్స్ ఆఫీస్ సక్సెస్ తో పాటు అగ్ర దర్శక హీరోలు, సెలబ్రిటీలు మరియు రాజకీయ నాయకుల నుండి విస్తృతమైన ప్రశంసలు కూడా అందుకుంది. థియేటర్స్ లో ప్రభంజనం చూపించడం కాకుండా ఇప్పుడు OTTలోనూ అదే స్థాయిలో ఆదరణ పొందడం విశేషం. చూసారుగా, మరిలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్స్ ద్వారా మాకు కూడా తెలియజేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి.